హలో అండి, నమస్తే. సమ్మర్ వచ్చేసిందంటే మనకు మామిడికాయలు వచ్చేస్తాయి కదండి. ఈసారి ఇంకా తొందరగానే వచ్చేసాయి, మనకు ఫిబ్రవరి నుంచే వచ్చేసాయి. మనము మామిడికాయతో రకరకాలు చేసుకుంటాము. ఇంకా బెస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆవకాయ. అది కొంచెం మనం లేట్గా పెట్టుకుంటాం, కానీ ఇప్పుడు ఫస్ట్గా సీజన్లో స్టార్ట్ అయ్యే మామిడికాయలతో మనం చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదండి. అది ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. దాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఆవకాయ ప్రతి ఇంట్లో ఒక్కో టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా వదిలిపెట్టరండి దీన్ని. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ముందుగా నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకుంటున్నాను. మామిడికాయలు కొంచెం గట్టిగా ఉన్నవి, పుల్లగా ఉన్నవి తీసుకోండి. ఏ పచ్చడికైనా పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా పుల్లటి మామిడికాయలు, ఆచారి కాయలు అంటారు, పెద్ద రసాలని కూడా అంటుంటారు. నేను అవి 2 తీసుకున్నాను. వీటిని అక్కడి దాకా తొడిమ మనం తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఒక పావు గంట ఫ్యాన్ వేసి ఆరబెట్టైనా పెట్టుకోవచ్చు. 2 కాయలు కదండి, అంత పాడవదు, కానీ తడి తగిలితే ఖచ్చితంగా పాడవుతుంది. పచ్చడి మొత్తంలో ఎక్కడా తడి తగలకుండా చూసుకోండి. ఆ రెండింటిని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా, మనకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, కాయలు అప్పుడే ముదిరిపోతున్నాయండి. మామూలుగా మేలో ముదిరిపోవాల్సిన కాయలు ఇప్పుడే ముదిరిపోయినాయి. దీంట్లో బాగా టెంక కూడా కట్టింది. నేను టెంకతో కాకుండా నార్మల్గా ఇన్స్టెంట్గా ఒక 1 వీక్ 2 వీక్స్కే కదండి ఇలా టెంక లేకుండా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇవి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇందులో కావాల్సిన మెంతి పొడి, ఆవ పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద కొన్ని మెంతులు తీసుకొని వేయించుకోండి. దీనికి మనం పొడి కొంచెం పచ్చడి కదండి, పొడి చేసుకొని ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ మీద సన్నగా కొంచెం స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చూడండి పచ్చడి ఆవాలు, చిన్న ఆవాలు అంటారు. ఇవి కొన్ని చోట్ల బ్లాక్ కలర్లో దొరుకుతుంటాయి, కొన్ని చోట్ల ఇట్లా రెడ్ కలర్లో దొరుకుతూ ఉంటాయి. ఏదైనా పర్వాలేదండి. నేను ఇది లాస్ట్ ఇయర్ వండి బాగా కడిగి ఆరబోసుకుంటాను, కాబట్టి కొంచెం అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తూ ఉంటుంది. అదేం కాదండి, కడిగి ఒక 2-3 డేస్ ఎండబోసుకుంటాను. మనం ఒకవేళ సూపర్ మార్కెట్లో తీసుకుంటే నీట్గానే ఉంటుంది, కాబట్టి మనం కడుక్కోవాల్సిన పని లేదండి. జస్ట్ అలా ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది ఒకరోజు. చూడండి ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. చిన్న చిన్న ఆవాలండి, లేకపోతే జస్ట్ కొంచెమే కదా, కొంచెం నార్మల్ ఆవాలైనా వాడుకోండి. ఆవకాయకి మాత్రం అలా వాడకండి, సంవత్సరం పాటు నిల్వ ఉండేదానికి. చూడండి రెండింటిని విడివిడిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆవాలు కొంచెం తొందరగానే గ్రైండ్ అవుతాయి, కానీ మెంతిపిండి గ్రైండ్ చేయడం కొంచెం టైం పడుతుంది. మెత్తగా గ్రైండ్ చేసి జల్లించుకొని మళ్ళీ ఆ నూకని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి 2 ఈవెన్గా జల్లించుకొని పెట్టుకున్నాను. ఈ 2 కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి మనం గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్ అండి, నేను ఆవకాయలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నానో ఆ కప్పుతోనే కప్పున్నర ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ కాగకముందే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మామిడికాయలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మామిడికాయలు కొలుచుకుందాం. ఆ తాలింపు చల్లారాలి. నేను ఈ కప్తోనే ఆయిల్ తీసుకున్నాను. చూడండి ఈ కప్తో మనం ఏ కప్ అయినా పర్లేదండి, గ్లాస్ కానీ, గిన్నె కానీ, కప్పు కానీ, దేంతో అయినా సరే 6 కప్పులు ముక్కలు తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు అంటే నేను ఇక్కడ 6 కప్పుల ముక్కలకి మీకు మెజర్మెంట్స్ చెప్తున్నాను. 6 కప్పుల మామిడికాయ ముక్కలన్నీ మనం వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో కానీ దాంట్లో తీసుకోండి బాగా కలపడానికి. తర్వాత ఏ కప్పుతో అయితే మామిడికాయలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం, 1 కప్పు సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం నేను ఇక్కడ 3 మ్యాంగో యూస్ చేశానండి, మీకు ఇంట్లోదైనా యూస్ చేయొచ్చు. 1 టీ స్పూన్ మెంతిపిండి, అదే కప్పుతో 1/2 కప్పు ఆవపిండి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి, ఒక పావు టీ స్పూన్ దాకా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి.
మనం ఇందులో వాడే గిన్నె కానీ, గరిటె కానీ, చెయ్యి కానీ ఏది తడి లేకుండా చూసుకోవాలండి. ఇది నార్మల్గా 1 మంత్కి పచ్చడైనా సరే, డైలీకి 2 డేస్ పచ్చడైనా సరే తడి తగలకూడదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన పోపును తీసేసి ఇందులో బాగా వేసి కలుపుకోండి. ఫస్ట్ డే కదా కొంచెం తడి పొడిగానే ఉంటుంది. అయినా కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ, లేదంటే ఒక గాజు సీసాలో కానీ పెట్టుకోండి. స్టీల్ కానీ, అల్యూమినియం కానీ పచ్చళ్ళకి వాడకూడదు. ఓకేనా అండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకుంటున్నాను. దీంట్లో పెట్టేసుకొని జాగ్రత్తగా ఇది కూడా డబ్బా కూడా మనం తడి లేకుండా తుడిచి ఆరబెట్టి ఎండబెట్టుకోవాలి. ఏ పచ్చడైనా సరే ఎక్కడ గరిటెకి కానీ, స్పూన్ కానీ, డబ్బాలు కానీ, చెయ్యి కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకుంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. డబ్బాలో వేసి మూత మూసేసి అలా పెట్టేసాను. థర్డ్ డే మూత తీసి చూసానండి. ఈరోజు పెట్టామనుకోండి, ఎల్లుండి మూత ఓపెన్ చేసి చూస్తే పచ్చడి ఇలా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ డేనే ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇది ఇప్పుడు సమ్మర్ కదండి, ఇది 1 ఇయర్ వరకు ఉండదండి. కొంచెం అంటే ఉంటుంది కానీ కొంచెం వేడికి పచ్చళ్ళు పాడైపోతాయి. మనం ఇప్పుడు జస్ట్ ఒక 1 వీక్కి, 2 వీక్స్కి, 1 మంత్కి అలా కొంచెం క్వాంటిటీలో పెట్టేసుకోవచ్చు. మనం 1 ఇయర్కి నిల్వ ఉండాలంటే కొంచెం మే ఎండింగ్లో కానీ, జూన్ స్టార్టింగ్లో కానీ ఆవకాయ వేసుకోండి. తప్పకుండా 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది. మూత తీసాక బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. మనం థర్డ్ డే రోజు మనం ఏదైనా కొంచెం అటు ఇటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం వెల్లుల్లి కూడా వాడలేదు. ఇది చిన్న ముక్కల పచ్చడి కాబట్టి ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేస్తే బాగుంటుంది, వేయకపోయినా కూడా పచ్చడి బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదంటే గాజు సీసాలో కానీ నిల్వ చేసుకోండి. బయటే ఉంటే 1 మంత్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఉంటుంది. తప్పకుండా ఎలా ఉందో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.